మన పాస్టర్ ప్రవీణ్ అని ఒక ఆయన చనిపోయారు. అప్పుడు కూడా దాని అవసరం లేనటువంటి విషయాన్ని ఆయన జర్నీలో ప్రాబ్లం జరిగి ఆయన చనిపోయారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, అది ఒక 2 మతాల మధ్య 2 కులాల మధ్య గొడవలాగా సృష్టించారు. అక్కడ అట్టర్ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఈ అభినయ్ గారు, పాస్టర్ అభినయ్ గారు తీసుకున్నారు. అభినయ్ గారు కూడా ఆయనే దాడి చేసుకుని సినిమా ఫక్కీలో చేసి దాన్ని ఒక చిన్న బూమ్రాంగ్ అయిపోయింది ఆపరేషన్. ఎప్పుడైతే ఇలాగ వన్స్ ట్వైస్ బూమ్రాంగ్ అయిపోయిందో, ఈసారి ఏవైతే కొన్ని గుంట నక్కలు ఉన్నాయో, ఈ గుంట నక్కలు సనాతన ధర్మం మీద ఎప్పటి నుంచో కాచుకొని ప్రతిసారి దాడి చేయడం, దేవుళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళకు ఫైనాన్స్ చేసేటువంటి గుంట నక్కలు కొన్ని ఉన్నాయి. ఆ గుంట నక్కల యొక్క పన్నాగమే ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. మేము స్ట్రైట్గా ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నామండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక పక్క ఏం చెప్తారు, మీ పార్టీ వాళ్ళే ప్రశ్నారావణ్ణి అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్తారు. మళ్ళీ మరో పక్క మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళి అతనికి బెయిల్ కావాలని వాదిస్తాడు. ఏం న్యాయం అయ్యా, ఏంది ద్వంద్వ నీతి? మీరు చెప్పండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ మీరు గమనిస్తే కనుక ఎవరైతే ఈ ప్రశ్నారావణ్ ఉన్నాడో, ప్రశ్నారావణ్ ఏం చెప్పాడు, నేను నాస్తికుడిని అని చెప్పాడు. నాస్తికుడు అన్నప్పుడు అందరు దేవుళ్ళు అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు కేవలం హిందూ దేవుళ్ళ మీద, హిందూ గురువుల మీద, వాళ్ళ మీద మాత్రం ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడాడు? దీనికి మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో క్లియర్ పిక్చర్, ఇందులో ఏం మొహమాటం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ కొడాల నాని గారు ఏమంటాడు, ఏంటయ్యా అది ఉప్మా చట్టం, ఆ చట్టాన్ని ఎవరైనా పట్టించుకునేది, దానికి జోసెఫ్ మార్చింది ఎవరు, రావణ మార్చింది ఎవరు అని అంటాడు. అలాగే అసలు మార్చింది ఎవరు, అంబటి రాంబాబు గారు. ఆ పేరు చెప్పింది ఏది, జోసెఫ్ అనే మాట బయటికి తీసుకొచ్చిందే అంబటి రాంబాబు. నెక్స్ట్ ఇప్పుడు బెయిల్ ఎవరు వాదిస్తున్నారు ఆయనకి? మేము సపోర్ట్ చేయట్లేదు రావణ అని చెప్తున్నారు. బెయిల్ ఎవరు వాదించారండి ఈరోజు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరు? వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టు. ఇలాంటి సందర్భంలో ఇలాగే నువ్వు క్వశ్చను నువ్వే, ఆన్సరు నువ్వే అన్ని రకాలుగా చేస్తూ ఈ రకంగా సనాతన ధర్మం మీద దాడి చేయడం అనేది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పిలుపునిచ్చారు. అసలు నీకు ఎంత ధైర్యమయ్యా, అసలు నీకు హే రామ్ అని నువ్వు ఎలా అంటావు? నీ గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు శ్రీరాముడు శిరస్సు ఖండించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అనేది. దుర్మార్గమైనటువంటి మీ వైసీపీ నాయకులు ఒక్క దుర్మార్గుడన్నా దాన్ని ఖండించారా? అలాంటి ఖండించకుండా ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ సనాతన ధర్మానికి ఏదో జరిగిపోతుంది, సనాతన ధర్మాన్ని నేను ఒక్కడే మాత్రం రక్షించగలను అని చెప్పి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటావా? నువ్వు ఇమ్మీడియట్గా నీకు అసలు హే రామ్ అనేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాటలు ఉపసంహరించుకోవాలి. ఇలాంటి గుంటనక్క పనులు వెనకాలండి వాళ్ళనందరినీ పెంచి పోషించి సనాతన ధర్మం మీదకి వాళ్ళని ఉసుగొలిపేటువంటి ఇలాంటి దుశ్చర్యలు కానీ మానుకోకపోతే భవిష్యత్తులో ఏపీ సాధు పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అనేది ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి వైసీపీని బహిష్కరించాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందులో ఏం లేదండి, మీరు కనుక అట్లీస్ట్ ఒక టర్మ్గా వెనక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఒక్క ఛాన్సు అని ఇల్లు తిరిగి ఎప్పుడైతే నమ్మించి గొంతు కోసాడో జగన్మోహన్ రెడ్డి 2019లో ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చాడో, ప్రమాణ స్వీకారానికి జరిగి 100 రోజులు అవ్వకముందే, 100 days కూడా అవ్వలేదు, మామూలుగా ప్రమాణ స్వీకారం చేశాక 100 రోజులకి ఏదో సంబరాలు చేసుకోవడం అలా చేస్తాడు. ఆయన సంబరాలు ఎలా చేశాడో తెలుసా? గుంటూరులో ఉన్నటువంటి ఒక దుర్గమ్మవారి టెంపుల్ని కూలగొట్టాడు. అది ఆయన సంబరం. ఆ తర్వాత శ్రీకాకుళంలో స్వామివారి శ్రీరామచంద్రుడి స్వామి ఒక శిరస్సుని ఖండించాడు. అంటే వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం అనేది వీళ్ళకి గిట్టదు. అసలు ఈ వైసీపీ పార్టీ అనేది, గవర్నమెంట్ అనేది, ఈ వ్యక్తులు శక్తులు అన్నీ కూడా సనాతన ధర్మానికి అగెనెస్ట్ సిద్ధాంతంతో, అంటే వాళ్ళ కోర్ జీన్సే, ఆ పార్టీ యొక్క జీన్సే అగెనెస్ట్ సనాతన ధర్మం. అందువల్లే మీకు 5 సంవత్సరాలు చూస్తే ప్రతి నెల ఎక్కడో అక్కడ ఒక రథం తగలబెట్టడమో, ఒక దేవుడి యొక్క చెయ్యి విరగొట్టడమో, లేదంటే శిరస్సు ఖండించడమో, లేదా విగ్రహాలు కూలగొట్టడమో, ఇలాంటి కంప్లీట్గా మీరు కావాలంటే 100,000 ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కేసులు పెట్టారు. సో అది తెలుగు సమాజం ఎవరైతే హిందూ బంధువులందరూ ఉన్నారో అది తెలుసుకొని, అరే బాబు మనం ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయాం, మన యొక్క అస్తిత్వమే దెబ్బతింటుంది, హిందువుల యొక్క అస్తిత్వం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అందరూ తెలుసుకొని 2024లో ఆయన్ని ఇంటికి సాగనంపారు.